అందుకే నేను మీకు ఈరోజు చెప్తున్నా, మా ఆడబిడ్డల కోసం మహాశక్తి తీసుకొచ్చా. మహాశక్తిలో ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకిస్తా. సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. దీనివల్ల పిల్లలు బాగా చదువుకుంటారు. పిల్లలు చదువుకుంటే పిల్లలే మనకు ఒక ఆస్తి. మీరు పెద్దయినాక ఆ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకునే పరిస్థితి వస్తుంది. మూడోది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. అందుకే ఆలోచించాను, ధరలు తగ్గిస్తాను. తగ్గుతాయి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సరే ఆటోమేటిక్ గా ధరలన్నీ తగ్గుతాయని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. అది సుపరిపాలన. ఇది దుష్టుని పాలన, దుర్మార్గుడి పాలన. అందుకే నేను హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఎవరైనా మీరు కష్టంలో ఉన్నప్పుడు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆడబిడ్డ కంట్లో నీళ్లు చూశాను. వంటింటికి పోతే గంటల తరబడి వంటింట్లో ఉండి కళ్లలో నీళ్లొస్తూ కడుపులోకి ఈ పొగంతా పోయి మీ ఆరోగ్యం దెబ్బతిని చూశాను. అందుకే నేను ఆ రోజు నిర్ణయించుకున్నా, గ్యాస్ ఉచితంగా మీకు ఇవ్వాలని సిలిండర్లు ఇప్పించి రేట్లు పెంచకుండా మిమ్మల్ని కాపాడిన పార్టీ. అందుకే 3 సిలిండర్లు ఈరోజు ఇస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. 4వది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఏమో నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు బస్సు ఎక్కితే ఒకటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు. నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా. నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. అడిగితే నేనున్నానని చెప్పండి. ఏమీ భయపడక్కర్లేదు. ఇవన్నీ నేను చేస్తున్నామంటే మేము చేస్తున్నామంటే ఒక ఉద్దేశంతో చేస్తున్నా. మీకోసరం జగన్మోహన్ రెడ్డి చేసేది, జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్ రెడ్డి. అతను గన్ పెట్టుకొని వస్తాడు. నేను అట్టు కాకుండా సేవాభావంతో ఎదురికి వస్తాను. నేను ఆలోచించేది, అతను 10 రూపాయలు ఇస్తాడు. ఆ 10 రూపాయలు ఇవ్వడానికి మీ పేరుతో 50 రూపాయలు అప్పు చేస్తాడు. ఇంకో పక్క మీ యొక్క సంపద, ప్రజా సంపదని 100 రూపాయలు దోచేస్తాడు. నేనట్ట కాదు, ప్రజా సంపద కాపాడుతాను. మీకు అప్పు చేయకుండా చూస్తాను. సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా, మీ ఆదాయాన్ని పెంచుతా. పెంచిన ఆదాయంలో 15-20 రూపాయలు మీకు ఇచ్చి ఆ 20 రూపాయల్ని 2,000 రూపాయలు చేస్తా, 2 లక్షల రూపాయలు చేస్తా. మా ఆడబిడ్డల్ని లక్షాధికారులుగా చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది అసాధ్యం కాదు. ఒకప్పుడు నేను పొదుపు ఉద్యమం అంటే ఎవరు నన్ను నమ్మలేదు. మీకంతా అధికారం ఇస్తానంటే మగవాళ్ళంతా కూడా ఇప్పుడు బుక్ మీద వేసుకుని, వీళ్ళన్న చంద్రన్న చెప్తున్నాడు, ఈ ఆడవాళ్ళకి ఏం పని లేదు, సంఖలో పుస్తకం పెట్టుకొని పోతాడు, ఏం చేస్తారు వీళ్ళన్న రోజులో వెళ్ళి జ్ఞాపకం గుర్తుపెట్టుకోని కోరుతున్నా.